చెప్పకూడదని ఆ నుంచి రిటర్న్ కాల్స్ రావడం రకరకాలుగా జరిగినాయి. తర్వాత దేవుడు దయ వలన నేను 13.5 సంవత్సరం ఒకే కాలేజీలో అటానమస్ రాష్ట్రంలోనే పెద్ద కాలేజ్, అది ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండలో చేయడం జరిగింది. సో నా గర్వకారణం ఏంటంటే గురువులు సుధాకర్ రెడ్డి సార్ వాయిస్ నేను తీసుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే బేస్ వాయిస్ అద్భుతం. అలాగే మన యోగా సార్ రమణారెడ్డి సార్, ఇద్దరు రమణారెడ్డి సార్లు నాకు గురువులు. ఒకరు సైకాలజీ రమణారెడ్డి సార్, మనకు తెలుసు, ఆయనతో కలిసి నేను పనిచేస్తాను వేలాంకడి బీడీ కాలేజీ నెల్లూరులో. అలాగే గంగాధర్ సార్తో కూడా కలిసి నేను పనిచేస్తాను. గురువులతో కలిసి పనిచేసే భాగ్యం నాకు దొరికింది అన్నట్టు. అలాగే సార్ యొక్క డిగ్నిటీ రమణారెడ్డి సార్ ఎట్లుంటారంటే చాలా మంచి అద్భుతమైన వాయిస్, స్వీట్ వాయిస్. అలాంటి వాయిసే కాకుండా ఇక్కడ మనకు ఫిజికల్గా లేకున్నప్పటికీ కూడా వారు నాకు ఆరాధ్యులు. తెలుగు అద్భుతంగా బోధించినటువంటి వ్యక్తి మీకు తెలుసు లింగరాజ్ సార్. సిరికింగ్ చెప్పడనేటువంటి పద్యము చిన్న పొరపాటుని చేస్తే దాన్ని సరిదిద్దినటువంటి వ్యక్తి కూడా ఆయన. సో ఇలా నాకు ఎంతో గర్వకారణం. విద్యానగరు, విద్యల పురి, విద్యానగరి అంటే నాకు చాలా గర్వకారణం, సంతోషం. ఇక్కడ బీఈడీ చేయడము, ప్రజెంట్ మరో బహుమానంగా నెల్లూరు బీడీ కాలేజీలో ఏదైతే మా కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దాన్ని అడాప్ట్ చేశారు కాబట్టి అక్కడ బోధించేటటువంటి భాగ్యం కూడా నాకు దొరికింది. సో ప్రజెంటు మరో గర్వకారణమైన విషయం ఇది. చదువులు గురువులు చెప్పినటువంటి చదువుల ద్వారా ఇంకా కొద్ది మందిని ఏపీపీఎస్సీ స్థాయి ఇట్లాంటి ఉద్యోగాలకు వాళ్ళని తయారు చేసేటువంటి క్రమంలో నేను కూడా సమిధిగా మారాలని అనుకుంటూ ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్న ఫలితమే మన నెల్లూరు నగర కమిషనర్ వైవో నందన్ గారు, ఎక్స్ డిపిఓ సుశీందారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఈ వేదిక మీద నుంచి దాదాపుగా ఇంకా చాలామంది విద్యార్థులుగా ఉన్నటువంటి వారిని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా తయారు చేయడంలో ఆ భగవంతుడు నాకు ఆయురోగ్యం ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ మీ బిడ్డలను కూడా తయారు చేస్తాను. మీరు నా దగ్గర పంపించండి. డెఫినెట్గా టాప్ 10లో డెఫినెట్గా ఉండేటట్టు నేను చేస్తాను, నేను శ్రమిస్తాను. నేను రెడీ, అభయ నువ్వు రెడీయా అన్నట్టుగా ఉండాలి అనేటటువంటిది. బోధనా రంగంలో ఇంత ఉత్సాహపరుస్తూ మనకు స్టిమ్యులేట్ కలిగించినటువంటి గురువులు ఇద్దరికీ కూడా నమస్కారాలు సభాముఖంగా తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మిత్రులందరికీ, మేడమ్స్కి కూడా. రమణరావు సార్ చాలా చక్కటి సింగర్ కూడా, పుణ్యభూమి నా దేశం నమో నమామి అని. థ్యాంక్ యూ సార్. అప్పుడు పక్కగా చిక్కగా ఉన్నాడు, ఇప్పుడు చక్కగా లావుగా అయ్యాడు. ఒక పాట మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు రమణరావు సార్. ఒక చిన్న పాట ప్రజా యుద్ధ నౌక గదరన్న తన భావ వైచిత్రితో పేద అన్న తన చెల్లెలి యొక్క యోగక్షేమాలు కోరుకుంటూ, ఈరోజు మదర్స్ డే మనకు అందరికీ తెలుసు, వారు రాసినటువంటి సునిశ్చితమైనటువంటి వర్డ్స్, అందరికి అర్థమయ్యేటటువంటి వర్డ్స్లో చెల్లెలిపై ఆయనకున్నటువంటి మమకారాన్ని ప్రదర్శించారు మన అందరికీ. ఆ పాటను నేను పాడతాను. మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, అటువంటి నీ అన్నను కాదు చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా, అడవిలో నా నెమలి ఓలే చెల్లెమ్మా, ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా, మల్లె తీగకు పందిరి ఓలే, మస్క సీకటిలో ఎన్నెల ఓలే చెల్లెమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, నీకు పెళ్ళిడు వచ్చే
నాటికి పువ్వో పత్తో కూడా పెట్టుతా నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మ నిన్న తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో ఎన్నెల ఓలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ.